నమస్తే అండి. ఆహ్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు, జై ఉదయనే. మైసెల్ఫ్ శ్యామ్ కంద. ఐయామ్ ఫ్రమ్ కాకినాడ స్మార్ట్ సిటీ అండి. ఐయామ్ వర్కింగ్ విత్ జనసేన పార్టీ సిన్స్ ఇన్సెప్షన్. సో, ఈరోజు మీ ముందుకి నేను రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, సార్ రోజు చాలా చూస్తున్నాం టీవీల్లో ఇవి, అవి, ఇవి అని. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఎన్నో విధాలుగా జనాలకు మంచి చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తుంటే చూడలేని వాళ్ళు చాలా ప్రచారాలు చేస్తున్నారు. సో సర్లే ఎందుకులే మాకు మన పని మనం చేసుకెళ్ళిపోదాం కదా అని చేసుకుని వెళ్ళిపోయినా కూడా అంటే బేసిక్గా వాళ్ళు ఇచ్చే కౌంటర్లకి ఎన్కౌంటర్ ఇచ్చే టైం కూడా లేకుండా మనం కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. కానీ ఎందుకో మాట్లాడాలనిపించింది మావిగన్ కోసం. మావిగన్ ఏంటండి, బుద్ధి జ్ఞానం ఉంది ఎవరికైనా అసలు? మావిగన్ను, AK-47 గన్ను, తాత గన్ను ఇవన్నీ ఏంటండి చిల్లరగా. జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటి క్వశ్చన్ అడుగుతాను. మీరు ప్రభుత్వంలో ఉండగా, మీ ప్రభుత్వం ఉండగా మీకు మావిగన్ ఆలోచన ఎందుకు రాలేదండి? ఆ రోజేమో కవిలాగా కర్నూలు, కర్నూలు, అమరావతి, వైజాగ్ అని కవిలాగా కవి అన్నారు. ఈరోజు మావిగన్ అంటున్నారు. ఎందుకు సార్? బతకనే ఉండి, నెక్స్ట్ తరాలకి బతకనే ఉండి. మీ టర్మ్ వచ్చింది, మీ టర్మ్ చేసుకున్నారు, ఒక రోడ్లు వేయలేదు, ఒక డెవలప్మెంట్ లేదు, బోల్డెన్ అప్పులు. ఇప్పుడు మీరు చేసింది ఏముంది చెప్పండి? బటన్ నొక్కడాలు, ఫ్రీగా డబ్బులు ఇవ్వడాలు. అవి తప్ప ఏమన్నా చేశారా జనాలకి? అవును, అలా మీరు రోజు నాకు డబ్బులు, ఇప్పుడు ఉదాహరణకి మీరు నాకు అలా డబ్బులు ఇస్తుంటారు సార్. నేను రోజు డబ్బులు తీసుకొని సోమరిపోత అయిపోయి లాస్ట్కి ఏమీ చేయను. మీరు నాకు ఇచ్చేది అప్పిస్తారు అంతే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదో వచ్చి 4 మంచి పనులు చేసి ఇండస్ట్రీని తీసుకొచ్చి అమరావతిని బిల్డ్ చేసి చేస్తుంటే ప్రతి దాంట్లో ఏలు పెడతారు. ఎందుకు సార్ నాకు అర్థం కాదు. కాకినాడ ఉదాహరణ తీసుకోండి. మా ఎంపీ ఉదయ్ గారు, వీఆర్ ప్రౌడ్ టు సే హీ ఈజ్ అవర్ ఎంపీ. ఉదయాన్నే రాత్రింబవళ్ళు కష్టపడి కాకినాడ డిస్ట్రిక్ట్ కోసం, కాకినాడ సిటీ కోసం పరితపించిపోయే వ్యక్తి ఆయన. మొన్న కూడా రీసెంట్గా రైల్వే స్టేషన్ అభివృద్ధి చూశారు కదా, ఏ విధంగా చేశారు? ఏమంటే లాస్ట్ 15 సంవత్సరాల నుంచి ఎవడన్నా రైల్వే స్టేషన్ మొఖం చూశాడండి? ఈయన రైల్వే స్టేషన్కి వెళ్ళి రైల్వే స్టేషన్లో జనాలతో మాట్లాడి అక్కడ వసతుల గురించి తెలుసుకొని కొత్త ప్రివిలేజెస్ అన్నీ ఇచ్చి కాకినాడ ప్రజలకు కొత్త ట్రైన్లు వేయించి ఎన్నో మంచి పనులు చేస్తున్నాడు ఆయన. ఫిషింగ్ హార్బర్కి 72 కోట్లు అక్కడ శాంక్షన్ చేయించాడు. మన మత్స్యకారులకి స్పెషల్ ట్రైనింగ్లు ఇప్పిస్తున్నారు, ఉద్యోగాలు ఇస్తున్నారు, కొత్త పరిశ్రమలు తెప్పిస్తున్నారు. ఇవన్నీ కాకినాడలో తిరిగి చెప్తున్నాను మీకు, బయటికి కాదు. తునిలో కొన్ని కార్యక్రమాలు చేశారు, అలా అన్నవరం దగ్గర చేశారు. ఎక్కడ పడితే అక్కడ డెవలప్ చేస్తున్నారు. ఇది ఓన్లీ మా కాకినాడ డిస్ట్రిక్ట్లో. ఊరుకునే ఎందుకు సార్ పద్దాకలో ఊరుకునే ఏమీ లేనిది ఒక నలుగురిని పెడతారు, డబ్బులు ఇస్తారు. జగన్ గారు ఒకటే చెప్తానండి, మీ టర్మ్ అయిపోయింది, మీరు ప్రశాంతంగా ఉండండి. రాజకీయాలని ఎప్పుడు కూడా కన్స్ట్రక్టివ్గా ఉండాలండి. ఇట్ షుడ్ బి ఎ కన్స్ట్రక్టివ్ థింగ్ విచ్ హెల్ప్స్ టు ద సొసైటీ అండ్ బెటర్మెంట్ ఫర్ ద పీపుల్. మీరు ఏదైనా ఉంటే రాజకీయంగా మాట్లాడి మీరు డైరెక్ట్గా మాట్లాడండి సార్. మీరు ఎందుకు జనాలకు పెడతారో డబ్బులు ఇచ్చి? నాకు అర్థం కాదు. మాట్లాడాలంటే ఒక నలుగురు డబ్బులు పడేస్తారు, వాళ్ళు వచ్చి పిచ్చి కుక్కల్లా మాట్లాడుకుంటారు. ఏంది ఇది అసలు? వెన్ యూ విల్ స్టాప్ దిస్? మీరు మీరు నిజంగా ఆంధ్రప్రదేశ్ ఇచ్చిని కొన్ని చెప్తాను సార్. మీరు ఫ్రీ రేట్ని ఇచ్చారు, మెంటల్ కృష్ణని ఇచ్చారు, బోరుగడ్డ అనిల్ని ఇచ్చారు, కొడాల నానిగారిని ఇచ్చారు, వంశీ గారిని ఇచ్చారు, రోజా గారిని ఇచ్చారు. వీళ్ళ తప్ప మీరు ఆంధ్రప్రదేశ్ చేసింది ఏం లేదు, ఏమీ లేదు, శూన్యం. మీ నాన్నగారు చూడండి, ఆయన పేరు మా గుండెల్లో ఉంటుందండి ఈరోజు కూడా. ఎందుకంటే ఫ్రీ విద్య ఇచ్చారు, ఉచిత వైద్యం చేయించారు, మంచి పనులు చేశాడు మహానుభావుడు ఆయన. ఏమన్నా ఉంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడతాడు.
ఇలాగ ఓ 10 మందిని పెట్టించి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళతో మాట్లాడించి వీళ్ళతో మాట్లాడించి ఎందుకండి అదంతా వేస్ట్ కదా. ఎందుకు మీరు ఈ దిగజారుడు రాజకీయాలు? మీ చెల్లయ్య గారు షర్మిల గారు అంటున్నారు, ఏమంటున్నారు ఆవిడ? పొద్దున్న లేస్తే అంటున్నారు. దయచేసి ఇవన్నీ వదిలేసేయండి సార్. ఒక 2 ఇయర్స్ అయిపోయింది కదా, ఇంకో 3 ఇయర్స్ చేయండి. మీరు ఏమన్నా రోడ్లు వేస్తారు, రోడ్లకి పేర్లు పెడుతున్నారు. సిగ్గు ఉందా అండి ఎవరికైనా అసలు? మీ హయాంలో ఒక్క రోడ్డు వేసిన పాపాన పోయారే. ఆ మహానుభావుడు లక్షల లక్షల కిలోమీటర్ రోడ్లు వేస్తున్నాడు ఆయన. అర్ధరాత్రి 12 గంటలకు వచ్చాడు సార్. అర్ధరాత్రి 12 గంటలకి కాకినాడ జనరల్ హాస్పిటల్కి వచ్చారు మొన్న. వేటలపాలెం ఇన్సిడెంట్ అయితే ఏ రోజన్నా వచ్చారండి మీరు? పరదాల చోట దాక్కోవడం తప్ప. 12 గంటలకు వచ్చారు సార్ ఆయన. 12 గంటలకు ఉన్నాం మేమంతా అక్కడ. 12 గంటలకి అది. దయచేసి వదిలేండి సార్, చేసుకోండి రాజకీయాన్ని. దయచేసి వదిలేసుకోండి, ఇవన్నీ వేస్ట్. ఇవన్నీ లేదు. Be constructive, work for the society. If you have some suggestions, please clearly suggest to the government. So Pawan Kalyan garu already said you, in case if you have any suggestions, we welcome. Give them suggestions for betterment of society, rather than giving all those bullshit people. You will pay them, you will ask them to speak, and they will speak all the bullshit. It won't help us. It will deteriorate your fame, sir. Unnecessarily, it will deteriorate your fame. Please don't do that. మాట్లాడితే ఎవరు సంపాదించుకున్నారు సార్? ఎవరు సంపాదించుకోలేదు. మీ ఎమ్మెల్యే ఎవరు డబ్బులు? ఒక ఆయన మీకు గుడి కడతాడు, ఇంకో ఆయన ఇక్కడ మొత్తం పోర్ట్ అంతా ఆయన ఆధీనంలో పెట్టుకున్నాడు, ఇంకో ఆయన మందర పోర్టు ఆధీనంలో పెట్టుకున్నాడు, గుడివాడంతా ఒక అయింది. వీళ్ళందరూ చేయలేదా? ఎవరో మాట్లాడారా? దయచేసి ఎక్కడితో ఆపేయండి. కూటమి ప్రభుత్వాన్ని అభివృద్ధి చేయనివ్వండి. రాష్ట్రాన్ని సుభిక్షంగా తీసుకెళ్ళండి సార్. ప్లీజ్. కులాల మధ్యలో చిచ్చులు పడడం, దేవాలయాల్లో దాడులు చేయించడాలు, ఇవన్నీ ఏందండి? ప్లీజ్ లీవ్. ప్లీజ్ లెట్ us develop our స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అమరావతి ఏం లేదు, ఉండదు. హైటెక్ సిటీలో ఒకప్పుడు ఏమీ లేదు. ఈరోజు ఏమైంది?